స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకు అటు తిరుపతి మహతి ఆడిటోరియం, అటు తిరుమల బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్ను వేదిక చేసింది. రెండు ప్రాంతాల్లో కలిపి సుమారు 3,000 మందికి స్వామివారి దర్శనాన్ని ప్రతి నెల మొదటి మంగళవారం కల్పించనుంది. తిరుపతిలో స్థానికుల దర్శన టోకెన్ల ఇష్యూపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తిరుపతి నాలుకాలు మండపం వద్ద ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో, స్థానికులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తామన్నటువంటి మాట ఏదైతే ఉందో దానిని నేటికి నెరవేర్చుకున్నారు. ఈ యొక్క మాట నెరవేర్చడానికి దాదాపు 6 నెలల సమయం కూడా పట్టింది. తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులకు ప్రతి నెలలో మొదటి మంగళవారం దర్శనం కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాల్టి నుంచి ఇటు తిరుపతి, బాలాజీ నగర్, తిరుమలలో కూడా రెండు ప్రాంతాల్లో దాదాపు 3,000 మందికి దర్శన టికెట్లను కూడా ఇచ్చే విధంగా కూడా టీటీడీ పూర్తి ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి తిరుపతి మహతి ఆడిటోరియం వద్ద ఉన్నాము. ఇవాళ ఉదయం 4 గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో స్థానికులకు, అంటే తిరుపతికి అదేవిధంగా చంద్రగిరి, మరోవైపు మనం చూసుకుంటే రేణుగుంట, ఈ యొక్క ప్రాంతాలకు సంబంధించినటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో శ్రీవారి దర్శనం దొరికే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చేసింది. అంటే స్థానికులకు గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ యొక్క ఏర్పాటు ఏదైతే ఉందో పూర్తిగా కూడా నిలుపుదల చేశారు. అది ఏంటి అనేటువంటిది పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు మనకు లేదు. అయితే చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా గత ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికలకు ముందు కూడా తిరుపతికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి స్థానికులకు దర్శన భాగ్యం కల్పిస్తాము, తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే తిరుమలలో గత నెల జరిగినటువంటి 18వ తేదీ జరిగినటువంటి తొలి పాలక మండలి సమావేశం బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ యొక్క సమావేశంలో కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకోవడం జరిగింది. దీనిలో ప్రత్యేకించి మనం తీసుకున్నట్టయితే స్థానికులు ఎవరైతే ఉన్నారో తిరుపతికి సంబంధించిన వారందరూ, తిరుపతి అదేవిధంగా తిరుమల, మరోవైపు చంద్రగిరి, ఇంకొక వైపు తీసుకుంటే రేణుగుంట, వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో శ్రీవారి దర్శనం కల్పించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ యొక్క దీనికి ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఒక గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు ఇచ్చారు. ఈ ఆధార్ కార్డు అదేవిధంగా దర్శనం అంటే స్థానికుల అడ్రస్ను బట్టి మరొక రకంగా కూడా విత్ ఫోటోతో కలిగినటువంటి దర్శనాన్ని టికెట్ను కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. దీనికి ప్రతి ఒక్కరూ కూడా హర్షం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అమ్మా చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారమ్మా? దర్శనం ఒకవేళ వచ్చింది, గతంలో మనకు లేదు ఈ అవకాశము, ఇప్పుడు కల్పించింది, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది సార్. అసలు తిరుపతి వాళ్లకు ఇలాంటి ఛాన్స్ వస్తుందని మళ్ళీ అనుకోలేదు సార్, కరోనా తర్వాత వస్తుందని. కానీ మంచిగా చేశారు, చాలా బాగుంది, చాలా సంతోషం వేస్తుంది. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆనందించదగ్గ విషయము. స్థానికంగా మాకు ఈ యొక్క అవకాశం అయితే కల్పించారు. కరోనా తరువాత ఇటువంటి అవకాశం మళ్ళీ పునరావృతం కావడం చాలా ఆనందంగా ఉందని అంటున్నారు. స్థానికంగా మరి కొంతమంది ఉన్నారు. సార్, ఇలాంటి అవకాశం కల్పించిన దానికి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఓం నమో వెంకటేశాయ. భారతదేశంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతిలో స్థానికులుగా జన్మించిందానికి ఒక భగవంతుడు ఇచ్చిన వరం అనుకుంటాం. అదేవిధంగా సంక్రాంతి, దీపావళి, ఉగాది వస్తే ఎంత ఆనందమో ఈరోజు చాలామంది బంధువులందరూ వచ్చి మేము తిరుమలలో దర్శనం చేసుకొని వెళ్ళాము అని చెప్తున్నారు. అదేవిధంగా స్థానికులుగా పుట్టిందానికి మేము ఎప్పుడూ కనీసం భగవంతుడి దగ్గరికి వెళ్ళలేదే అని కపిల్ తీర్థంకి అయితేనేమి, రాముల వారి గుడికి అయితేనేమి, అదేవిధంగా తిరుచానూరు గుడికే పరిమితం అయిపోయినాము అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారాతో తిరుమలలో కూడా ఇలాంటి అవకాశం కలిగినందుకు స్థానికులందరూ కూడా మేమందరూ తిరుపతిలో జన్మించిన దానికి మాకు ఇదొక వరం అనుకునేసి అందరూ స్థానికులు ఆనందపడుతున్నాం. దీన్ని 2,500 చేశారు. అదేవిధంగా దీని ఒక 5,000 చేసి ప్రతి స్థానికులకి వారానికి ఫస్ట్ వారమే కాకుండా 2 వారాలుగా ఇచ్చి స్థానికులందరూ కూడా ప్రతి ఒక్కరికి మీరందరూ సిఫార్సు లెటర్ల కోసం ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి, బోర్డు మెంబర్ల దగ్గరికి వెళ్ళొద్దండి, మీరు 3 నెలలకు ఒకసారి మేమే దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పి కల్పించిన దానికి ప్రత్యేకంగా స్థానికులందరూ కూడా ఈరోజు ఆనందంగా ఆహ్లాదకరంగా ఉన్నారు. దీని అంతం కాకుండా ఇది ఎప్పటి నుంచో ప్రజల్లో తిరుపతి స్థానికులకు ఉన్నటువంటి కళ, ఈ కళ నెరవేరింది కాబట్టి దీన్ని ఇట్లే కొనసాగించాలని భగవంతుని మేమందరూ స్థానికులుగా ప్రార్థిస్తున్నాం.
గోవింద గోవింద. సార్ ఏ విధంగా అనుకుంటున్నారు సార్ ఒక అవకాశం మళ్ళీ మనకు ఓం నమో వచ్చింది? వెంకటేశాయ. ఇది చాలా మంచి పరిణామం అండి. ఇంతకుముందు గతంలో ఉండేదాన్ని ఇన్ని రోజులు చాలామంది వాళ్ళ స్వార్థంగా రాజకీయం ఎలా ఆలోచించారో నాకు తెలియదు, కానీ దాన్ని ఏదైనా డివైడ్ చేశారు. అది ఎప్పుడు తప్పది. చాలామంది తిరుపతిలో ఉంటూ ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి మనల్ని సలహా అడిగి మన దగ్గరికి వచ్చి మన ఇంట్లో ఉండి తిరుమల దర్శనం చేసుకెళ్తుంటే మనం వెంకటేశ్వర స్వామిని చూడకపోవడం అనేది చాలా దారుణం. వాళ్ళలాగా కాకుండా మనకంటూ ఒక లోకల్కి ఒక రోజు ఉంది, మనం ఒక రోజు వాళ్ళ ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనే ఇలాంటి సదుపాయం కల్పించడం చాలా చాలా హర్షణీయం, చాలా మంచిది. ఇక్కడ ప్రతి ఒక్కరికి దర్శనం టికెట్లు ఇచ్చే విధంగా అంటే లోకల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దర్శనం టికెట్లు ఇచ్చేటువంటి ఏర్పాటునైతే కొనసాగించేటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ సుబ్బుతో జేజీరామ్, హెచ్ఎం టీవీ, తిరుపతి.